మాట్లాడు. ఉమ్. ఏదో కౌశిక్ కొంచెం ఫ్రస్ట్రేట్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. మీరు ఏంటి? ఏం జరుగుతుంది మనసులో? అరే బా ఓకే. రిజర్వ్స్ వరకు చూస్తే క్వాలి చూసాం అనుకో. ఆ, ఏంట్రా రెడ్ బుల్ పరిస్థితి ఏంట్రా? ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ అనా ఇంకా మారదా అది? అరే వాడిని ఏం మారాలి నాకు అర్థం కావట్లేదే. ఎంత లైక్ మళ్ళీ ఇప్పుడంటే ఏమైనా ఫీల్ అవుతాడేమో కానీ వాడు ఏం చేస్తున్నాడు రా అక్కడ? P20 ఏంట్రా? లాస్ అను P20యా? ఇంకేం బెటర్ నంబర్ దొరకలేదా వాడికి? అదే. ఇంకా అరే ఇంకా తీసుకురా, బల్కి అట్లీస్ట్ తీసుకురా. టాప్ గ్రేడ్ ది వాడి నుండి ఎక్స్పెక్టేషన్ లేదు. మెక్లెరన్ తో మెర్సిడీలతో ఫెరారీలతో అంత ఏం లేదు ఆడికి. అది తీసేసే. నెక్స్ట్ వీళ్ళ దీన్ని ఏమో వీ కార్డ్ అనేది వాళ్ళది బాగుంది, వాళ్ళది మళ్ళీ మాట్లాడాలి. రోల్. వేరే కార్లు ఉన్నాయి. స్ట్రోల్ వాడి పైన ఉన్నాడు రా. స్ట్రోల్ పైనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ బాగానే కూడా నడిపాడు. ప్రతి ఓడు బాగానే ఉన్నాడు. హల్కంబర్గ్ కారు ఉన్నా బాగానే బోట్ పైన ఉన్నాడు. వీడు చూద్దాం ఉన్నాడు. చూద్దాం మెల్లగా ఆల్ టేబుల్. పైన కూడా ఉంది. టేబుల్ తీసుకొస్తాను ఇదే సిచ్యువేషన్ లో. సో టేబుల్ తీసుకొస్తే ఇంకా ఫన్ పెరుగుతుంది. పొజిషన్స్ తెలుస్తాయి, టైమింగ్స్ తెలుస్తాయి బాగా. ప్రాబ్లీ పెట్టు. వెబ్సైట్ చూద్దాం ఎట్లా ఉంది ఏంటి, ర్యాంకింగ్స్ అన్ని తెలుస్తాయి. ఫన్ వెబ్సైట్ లో కనిపిస్తున్నట్లేదు కానీ. ఓకే 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 ఓకే, ఇది క్వాలిఫైయింగ్ చూడాలి కదా. F1 వెబ్సైట్ లో క్వాలిఫైయింగ్ ఉంటుందా కౌశిక్? అన్నండి. వాట్ ఇట్, షేర్ చేస్తాను. నాకైతే ఆ నంబర్ కూడా గుర్తుందిరా. 32.1 ఎంతో. ఇంకా బాధ. చెప్పాలంటే 165 174 ఎంతో. బాధ అట్లాంటిదా? ఆ నంబర్ అట్లా చూస్తే అంత బీపీ వచ్చింది. 32.1617 ఎంతో వేసాడు. ఐఎమ్ ప్రెజెంటింగ్ మై స్క్రీన్ అమ్మా. సో చూద్దాం. స్ప్రింట్, చైనీస్ గ్రాండ్. స్ప్రింటా? స్ప్రింట్ బతికే ఉన్నాడులే. స్ప్రింట్ క్వాలిఫైయింగ్ చూద్దాం ఒకసారి, ఊరికే. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టోరీ ఆఫ్ ది డే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లూయిస్ హ్యామిల్టన్ రికార్డ్. ఉమ్, ఉమ్. అది కూడా గ్యాప్ చూడు ఒకసారి. అసలు గ్యాప్ ఎక్కువ లేదు యాక్చువల్లీ, బట్ ఆ రికార్డ్ మామూలు రికార్డ్ కాదు. ఒక్కసారి క్వాలిఫై నుంచి బయటకు వచ్చాక లూయిస్ హ్యామిల్టన్ చేసిన స్టేట్మెంట్స్ గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు కారు. ఫెరారీ. ఏమన్నాడు? నేను షాక్ అవుతున్నాను, ఏంది ఇంత బాగా వచ్చింది రిజల్ట్, నాకు అర్థం కావట్లేదు అని అన్న రేంజ్ లో మాట్లాడాడు. అంటే లాస్ట్ టైం అన్నాడు గుర్తుందా? ద ఫెరారీ విచ్ యు సా ఇన్ ఆస్ట్రేలియా ఇస్ నాట్ ద ఫెరారీ. నెక్స్ట్ చూపిస్తాను. నేను అనుకున్నా ఎదర్ అది బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద సీజన్ అవుతుంది, లేదా బిగ్గెస్ట్ ఇది అవుతుంది. మధ్యలో అయితే ఉండదు. బికాస్ అంత హైప్ ఇచ్చి అంత ఓ లేపేస్తే ఓ అట్లా 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 పైకి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. నిజంగా లైక్ ఫెరారీ చాలా బాగుండే స్ప్రింట్ క్వాలీలో. పర్ఫెక్ట్, ఫెరారీ చాలా కాకపోతే బాగుంది. లెక్లెర్ కూడా లైక్ హీ వాస్ ట్రైయింగ్. వీళ్ళందరికన్నా చాలా కాంబినేషన్ అయింది ఏంటంటే ఆ స్ప్రింట్ క్వాలీలో నోరిస్రా నారిస్, యా సిక్స్త్ వచ్చాడు కదా. ఫాస్టెస్ట్ కార్ ఎవరిదైనా అక్కడ ఉందంటే Hmm. మెక్లారెన్ అనాలి. అవును. సెకండ్ ఫాస్టెస్ట్ ఎక్కడ? నా ప్రకారంగా ఫెరారీ. యా, ట్రూ. ఒప్పుకుంటాను నేను కూడా. అది రెడ్ బుల్ తర్వాత. తర్వాత థర్డ్ థర్డ్ మ్యాక్స్ వెస్టాపెన్. ఫోర్త్ మెర్సిడీస్. అంటే నేను థర్డ్. థర్డ్ మ్యాక్స్ వెస్టాపెన్ ఎందుకన్నా అంటే చెప్పు రెడ్ బుల్ లో కౌశిక్. ఇంకొకడు ఉన్నాడు. ఎవడు? ఎవడు వాడు? ఇక్కడ నాకు ఎక్కడో తెలీదు. ఉన్నాడే. ఇక్కడ ఇక్కడ ఉన్నాడు. ఎక్కడో కాదు అక్కడే ఉంటాడు. అక్కడే ఉంటాడు. ఓ నీకు పింకిల్ దీంట్లో బ్లడ్. అన్నయ్య 32.7 వేసిండా. వెరీ గుడ్. మరి మామూలు మనిషి కాదు 20. కదా. సో నేను రెడ్ బుల్ అన్నా గో, ఇట్స్ అన్ ఇన్సల్ట్ అక్కడ. అంతే. సో థర్డ్ వెస్టాపెన్ అయితే లైక్ ఆ కసి మీద నడుపుతున్నాడు యాక్చువల్లీ. ఇక్కడ హ్యామిల్టన్ ఉంది కదా, 130.84 849. యా. మార్నింగ్ నేను రేస్ చూస్తున్నా, స్ప్రింట్ రేస్. అవును ఇట్ వాస్ ద రికార్డ్ అనమాట అక్కడ. అవును, థర్టీ అప్పుడు పాయింట్ రికార్డ్. ఎయిట్ ఫోర్ సెవెన్ ట్రాక్ రికార్డ్.
ట్రాక్ రికార్డ్. అంత అంత తోపు నడిపాడు హామిల్టన్. సో నేనైతే నీకు కూడా ప్రిడిక్షన్స్ అప్పుడు చాట్ మన ప్రైవేట్ చాట్ లో చెప్పినట్టున్నాగా, ఫస్ట్ వీడు, కౌశిక్ సెకండ్ పర్ఫెక్ట్ గా పిఎస్ట్రీ, ప్రిడిక్ట్ చేశాడు. థర్డ్ వీడు. నేను కావాలంటే ప్రైవేట్ చాట్ వద్దులే, మళ్ళీ ప్రైవేట్ కాంటాక్ట్లు కనిపించేస్తాయి, దాన్ని మార్ఫింగ్లు చేయడం అంత గ్రాఫిక్స్ మాకు రాదమ్మా ఇక్కడ. So, నేను దీంతో ఎప్పుడైతే అదే అనుకున్నారా, బికాస్ మెక్లారెన్ వాస్ ఫాస్ట్, కాకపోతే ఏమైందంటే హామిల్టన్ షాక్ ఇచ్చాడు. వెస్ట్ హ్యాపెన్ అన్నది వెస్ట్ హ్యాపెన్ అని చూపెట్టాడు అంతే, జస్ట్ అక్కడ. ఎస్. నేను, నువ్వు పాడే అక్కడైనా పడి, నేను P2 లేదా P3 అయినా అక్కడే ఉంటా. యు ఆల్ ట్రై యువర్ బెస్ట్. వన్ నా దగ్గర ఫాస్ట్ లేదు కాబట్టి వన్ రాదు, 2, 3 మాత్రం నేను వస్తా అన్నట్టుగా వచ్చాడు. క్వాలిఫైయింగ్ కూడా అదే అయినట్టుంది కదా కౌశిక్, మరి అలా అవ్వలేదే. అంటే యా, క్వాలిఫైయింగ్ ది అలానే అయింది, కాకపోతే సి క్వాలిఫైయింగ్ లో కాన్సెప్ట్ కొంచెం దాని గురించి మాట్లాడాలి. అదేమైందంటే, నువ్వు ఫస్ట్ సెకండ్ చూసావు అనుకో, లైక్ హీ వాస్ గుడ్, హీ వాస్ పర్ఫార్మింగ్. ఫస్ట్ దాంట్లో అయితే ఒకటే వేసాడు వాడు, ఉమ్, ఒకటే వేసి లోపల కూర్చున్నాడు పిట్ లో, ఉమ్. Q1 లో. దాని తర్వాత హీ వాస్ బాగానే ఉంది అక్కడ. ఇక్కడ ఇవన్నిటి కార్డులో మనకు షాక్ ఇచ్చింది ఏంటంటే రసెల్ అక్కడ. జార్జ్ రసెల్ ఫస్ట్. ఆబ్వియస్ గా తెలుసు, నేను అదే అనుకుండే ఉండే, మెక్లారెన్ 1-2 వస్తుందిరా, లేదా మెక్లారెన్ 1-2 ఫిక్స్, 3 ఎవడో ఒకడు హామిల్టన్ అనుకున్నా నేను యాక్చువల్లీ, మ్హూ. కానీ క్వాలిఫైయింగ్ వస్తే. ట్రూరా, ఇక్కడ నాకు అనిపించింది కానీ ఏంటంటే మెర్సిడెస్. మెర్సిడీస్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయరా, అస్సలు. P2కి వస్తాడని అయితే అస్సలు అనుకోలే. వస్తాడు అనుకున్నావు P3, P4 ఇట్లా, నేను ఆలోచించేది ఏంటంటే బికాస్ అంత బాగా పర్ఫామ్ చేశాడు స్ప్రింట్ లో ఉమ్, మన లూయిస్ హామిల్టన్. ఇక్కడ మ్మ్, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది హర్ష. నేను మాట్లాడచ్చా? హలో, వినిపిస్తుందా నేను నీ వాయిస్ మాట్లాడింది? వినపట్ల. ఎస్. వినిపిస్తుందా ఇప్పుడు కౌశిక్? ఎస్. ఓకే, పర్ఫెక్ట్ రా. అయితే వినపట్లేదురా, ఇంటర్నెట్ ఈజ్ నాట్ స్టేబుల్. అవునా, జస్ట్ గివ్ మీ సెకండ్. ఈ లోపల నువ్వు దీని గురించి కామెంటరీ ఇస్తూ ఉండు, నేను ఒక సెకండ్ ఇప్పుడే వస్తా. యా షూర్. సో యా, ఇక్కడ ఒకసారి మనం చూసే క్వాలీలో ఇన్ జనరల్ దేర్ వేర్ సమ్ ఎక్స్పెక్టేషన్స్, బికాస్ స్ప్రింట్ రేస్ ఐ థింక్ వీ హ్యావ్ స్కిప్డ్. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ స్ప్రింట్ రేస్ కూడా రివ్యూ చేద్దాం. స్ప్రింట్ రేస్ లోకి వెళ్ళి చూస్తే, వాట్ we were thinking is like లూయిస్ హామిల్టన్ వాస్ విన్నింగ్ ద గ్రిడ్, సో పక్క వన్ వస్తాడు, అండ్ ఫెరారీ ఇస్ ద ఫాస్టెస్ట్ ఫర్ దిస్ వీకెండ్ అనుకున్నాం. దట్ వాస్ ద బేసిక్ ఎక్స్పెక్టేషన్. అండ్ అక్కడ ఏమైంది, టిల్ ద ల్యాప్ 10 ఫెరారీ వాస్ లైక్, వెనకాలే మ్యాక్స్ వెస్టాపెన్ ఉన్నాడు. దెన్ హీస్ టైర్స్ గాడ్ డిగ్రేడ్ స్టార్ట్ అయినాయి. ఇంకా మెక్లారెన్ గాట్ ది ఛాన్స్, అండ్ ఐ థింక్ అరౌండ్ 12th ల్యాబ్ దగ్గర దే ఓవర్టుక్. అదైతే యా, ఇట్ వాస్ ఫనీ. కానీ యా, ప్యూర్ ఇదనే చెప్పొచ్చు. అండ్ వీటిలో మనం స్ప్రింట్ రేస్ చూస్తే నాకైతే ఎక్కువ క్వాలిఫైయింగే నచ్చింది రేస్ కన్నా. రేస్ ఎలాగో ఇట్ ఈస్ ఇన్ జనరల్ గా స్ప్రింట్ గురించి, కాన్సెప్ట్ అవును, గురించి తెలియంది ఏంటంటే, ఇట్ విల్ చెప్పు. బి 1/3 ఆఫ్ ద అవర్ ఒరిజినల్ ఎస్, రేస్ ఎస్, అనమాట. ఎస్, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ విల్ బి కౌశిక్ ఇక్కడ అరౌండ్. చిన్నగా. సో జనరల్గా స్ప్రింట్ అనే దానికి ఎందుకు ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే, యూ హ్యావ్ 300 కిలోమీటర్స్ టు రన్ ఇన్ రేస్ అనమాట. సో మనకి జనరల్గా ఏ ట్రాక్ అయినా తీసుకోండి, ఆ ట్రాక్ లెంత్ బట్టి ల్యాబ్స్ సెట్ అయిపోతాయి. అంటే 300 కిలోమీటర్లు ఖచ్చితంగా ఈ కార్లన్నీ తిరగాలి ఆ రేస్ జరుగుతున్నప్పుడు. సో అలా స్ప్రింట్ అనేది ఏంటంటే 1/3 అనమాట, అంటే 100 కిలోమీటర్లు ఈ రేస్లో ఈ కార్లు తిరగాలి అనేది కాన్సెప్ట్ స్ప్రింట్ది. సో కౌశిక్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇంకా, ఐ థింక్ హీ కెన్ గివ్ ద కామెంటరీ నెక్స్ట్, ఎందుకు స్ప్రింట్ అనేది అంత ఎగ్జైటింగ్ కాదు ఏంటి అని. కౌశిక్ కంటిన్యూ. సో బేసిక్ గా ఏమైందంటే, సో చెప్పినట్టుగా లైక్ వీ హ్యావ్ 1/3 ఆఫ్ దిస్ వన్ ఇస్ అవర్ స్ప్రింట్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ఫిక్స్డ్ ల్యాబ్స్. అన్న కొన్ని చోట్ల 10 ల్యాబ్స్, కొన్ని 20 వీక్ అంటే, అది ఆ కన్ఫ్యూజన్ కాదు. ఎన్ని ల్యాబ్స్ అయితే అక్కడ నీకు ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందో, దీంట్లో అయితే ఇట్ ఈస్ 19. సో 19 ల్యాబ్స్ లో అన్నది నీకు స్ప్రింట్ ఉంటుంది. అండ్ స్ప్రింట్ లో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే, వీ జనరల్లీ ఎక్స్పెక్ట్ ఓకే,
క్వాలిఫై అయితే ఎట్లా ఉంటుంది, అండ్ యునో టాప్ 10 అయితే సమ్ ఇవి పాయింట్స్ వస్తాయని. బట్ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. మామూలు క్వాలీలో, మామూలు రేసులు వచ్చినప్పుడు యూ విల్ గెట్ పాయింట్స్ ఫర్ 1 to 10. స్ప్రింట్లో ఏమైందంటే నీకు టాప్ 8కే వస్తుంది. ఎస్, అండ్ రైట్. ద పాయింట్స్ ఇస్ ఫ్రమ్ 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇక్కడ రైట్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నీకు అక్కడ టూ మచ్ పాయింట్స్ గ్యాప్ ఉండకపోయినా 1 కి 2 కి, దీస్ ఆర్ యువర్ అడిషనల్ పాయింట్స్ విచ్ యూ కెన్ స్కోర్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ రేస్. ఆర్ ఎస్, ఇన్ ఎస్. అడిషనల్ గా మీ కార్ ఒకవేళ ఫాస్టెస్ట్ ఉందంటే యూ కెన్ స్కోర్ డబల్ పాయింట్స్. స్ప్రింటర్ తీసుకో, ఇది తీసుకో. ఇన్ జనరల్ యూ కెన్ గెట్ ఓన్లీ 25 కదా. నౌ యూ కెన్ గెట్ ఈవెన్ 8. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఒక నాలెడ్జ్ పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, మన లాస్ట్ ఇయర్ వరకు దేర్ వాస్ అన్ అడిషనల్ పాయింట్ ఫర్ ఫాస్టెస్ట్ ల్యాప్. ఈ ఇయర్ నుండి అది తీసేశారు. ఎస్. సో ఎవరైతే అక్కడ ఫాస్టెస్ట్ ల్యాప్ అంటే ఏంటంటే ఓవరాల్ గా ఎవరైతే అవి అన్ని ల్యాబ్స్ లో ఓవరాల్ గా ఏదైతే ఫాస్ట్ చేస్తారో అది. బట్ ఏమైందంటే లాస్ట్ సీజన్ లో ఇఫ్ సమ్ టీమ్ ఈస్ విన్నింగ్ అండ్ దే ఆర్ ఇన్, దే ఈవెన్ హ్యావ్ ద ఫాస్టెస్ట్ ల్యాప్, లాస్ట్ లో ఉన్న P18, P20 టీమ్ లేదా ఆ టీమ్మేట్స్ ఎవరైతే వర్క్ చేస్తారో, లైక్ హూ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్కోర్, లైక్ 11th or 12th ఉన్న వాళ్ళు, దే గో బ్యాక్ టు ద పిట్. ఎనీవేస్ పాయింట్స్ రావు కదా, వాళ్ళకు కూడా పాయింట్ రప్పియద్దు అని చెప్పి వెళ్ళి సాఫ్ట్ వేసుకొని P11 వాడు P20కి వచ్చి ఫాస్టెస్ట్ ల్యాప్ తీసుకుంటాడు. సో అండ్ ఫాస్టెస్ట్ ల్యాప్ లో సిగ్నిఫికెన్స్ ఏంటంటే నువ్వు టాప్ లో ఉంటే వస్తుంది, వెనకాల ఉంటే నీకు మళ్ళీ పాయింట్స్ రావు, ఆ +1 ఉన్న పాయింట్. ఇలా చేస్తున్నప్పుడు ఈ జిమిక్స్ ఇంకా తెలిసి దే హావ్ రిమూవ్ దిస్ ఫాస్టెస్ట్ ల్యాప్ ఫాస్టెస్ట్ ఫ్రమ్ ల్యాప్. దిస్ సీజన్. ఎస్, ఎస్. సో ఇక్కడ ఫాస్టెస్ట్ ల్యాప్ అనే కాన్సెప్ట్ లో కూడా 11th, 12th ఆ కింద ఉన్న వాళ్ళకి పాయింట్లు రావడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఐ థింక్ సాఫ్ట్ అనే పాయింట్ ఏదైతే తెచ్చాడు కౌశిక్, 3 రకాల టైర్లు ఉంటాయి మన దగ్గర F1 లో మీరు చూస్తున్నట్టయితే. ఇక్కడ మీరు రేస్ చూస్తున్నప్పుడు పక్కన డ్రైవర్ పేరు పక్కన ఎస్ అనో, హెచ్ అనో, ఐ అనో, ఎం అనో రాస్తారన్నమాట. బ్రాడ్లీ 4 రకాల టైర్లు ఉంటాయి ఇక్కడ. 5 వెట్స్ అంటారు, ఇంటర్మీడియట్స్ అంటారు. ఇది వర్షం పడినప్పుడు జనరల్గా వాడతారు అన్నమాట. మేజర్లీ ఉండే 3 డ్రై కండిషన్స్ లో వర్షం పడినప్పుడు వాడేది ఏంటి అంటే సాఫ్ట్, మీడియం, హార్ష్. సాఫ్ట్ ఎంత టైర్ అనేది ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, ఎప్పుడైతే సాఫ్ట్ గా ఉంటుందో, సాఫ్ట్ అంటే మెత్తగా కానీ స్మూత్ గా కానీ యూ కన్సిడర్ వాట్ ఎవర్, అప్పుడు ఆ కార్ ఫాస్ట్ గా వెళ్తుంది. ఆ గ్రిప్ ని అది హోల్డ్ చేసుకుంటూ వాళ్ళు టర్న్స్ తీసుకునేటప్పుడు అది కార్ హోల్డ్ చేస్తుంది. కానీ సాఫ్ట్ టైర్స్ ఏంటి, త్వరగా డిగ్రేడ్ అయిపోతాయి. అదే హార్డ్ చేసుకున్నారు అనుకోండి, యునో యూ కెన్ గో లాంగర్ బట్ యువర్ స్పీడ్ విల్ బి లెస్ కంపేర్ టు వాట్ యూ హ్యావ్ ఇన్ సాఫ్ట్. మీడియం ఇస్ సమ్వేర్ ఇన్ మిడిల్. మీడియం ఈవెన్చువల్ గా స్పీడ్ క్యాచ్ చేసుకుంటుంది, తర్వాత దే డిగ్రేడ్ ఆల్సో బట్ స్లోవర్. సో దట్స్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్, మీడియం అండ్ హార్డ్స్. కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈరోజు వీడియో, బట్ మీరు రోజు క్యాచప్ అవ్వాలి అంటే ఐ థింక్ యూ విల్ గెట్ టు ప్లేస్ వేర్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ప్రిటీ వెల్. సో యా. సో పోన్ పోన్ ఎలా ఉంటుందంటే, ఈవెన్ యూ ఈవెన్ రిమెంబర్ ద టైర్ కలర్స్ అండ్ యూ సే ఓకే దిస్ ఇస్ సాఫ్ట్. యా, యా, యా. కొన్నిసార్లు నువ్వు పక్కన చూడకుండానే యూ కెన్ ప్రెడిక్ట్. రెడ్ కలర్ ఉంటే ఇట్స్ సాఫ్ట్, ఎల్లో మీడియం, వైట్ హార్డ్, అట్లా. ఎస్, కరెక్ట్. సో అండ్ కంటిన్యూ కౌశిక్. ఇన్ జనరల్ గా ఆల్ టైర్స్ వీళ్ళు పిరెల్లి వాళ్ళే డిజైన్ చేస్తారు. సో దట్ టైర్లలో స్కామ్ చేయకుండా, మధ్యలో టైర్స్ లో మాకు ఇది అవుతుంది అది అవుతుంది అన్న ఫైట్స్ లేకుండా. ఇక్కడ ఒక అడిషన్ మేము మళ్ళీ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే, కుదిరితే చెప్తా కౌశిక్. మీకు ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా, టీం పేర్లు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఫెరారీ అని ఉంది, మెక్లారన్ అని ఉంది, రెడ్ బుల్ అని ఉంది, రేసింగ్ బుల్స్ అని ఉంది. కానీ వీటి పక్కన ఒక పేరు ఉంది మళ్ళీ. ఏంట్రా బాబు, ఫెరారీ, మెక్లారన్, మెర్సిడీస్ ఏంది, రెడ్ బుల్ రేసింగ్ హోండా ఏంది, ఇక్కడ హోండాలు ఎందుకు వస్తున్నాయి, మెర్సిడీస్లు ఎందుకు వస్తున్నాయి, లేకపోతే ఇక్కడ హాస్ ఫెరారీలు, కిక్ సబర్ ఫెరారీలు ఎందుకు వస్తున్నాయి అని ఎవడన్నా అంటే, దానికి ఒక ఇండియన్ నేమ్స్. దానికి ఆ, కౌశిక్ చెప్పినట్టు అవి ఇంజిన్ నేమ్స్ అన్నమాట. ఇప్పుడు మెక్లారెన్ అనే ఆ టీంకి ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ మెర్సిడెస్. ఓకే, అంటే ఈ మెర్సిడెస్ టీమ్ ఏదైతే ఉందో, ఈ జార్జ్ రసల్ హూస్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ హూస్ కలర్ ఇస్ బ్లాక్, మెర్సిడెస్ టీమ్
కార్ చూస్తే కొంచెం బ్లాకిష్ లో ఉంటుంది, ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. మెర్సిడీసే వీళ్ళకి కూడా తయారు చేసి ఇంజిన్ ఇస్తుంది. మెర్సిడీసే ఈ విలియమ్స్ అనే టీంకి కూడా ఇంజిన్ తయారు చేసి ఇస్తుంది. సో దే హ్యావ్ కాంట్రాక్ట్స్ విచ్ మేక్ దెమ్ యునో ఈవెన్ ది రిచ్. యా ఎసెన్షియలీ. అండ్ మెర్సిడీస్ హ్యాస్ దేర్ ఓన్ ఆటో షాప్ అనమాట అంటారు, లేకపోతే రకరకాలు అంటారు, కానీ దే హ్యావ్ దేర్ ఓన్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ అనుకోండి. అట్లనే ఫెరారీ కూడా. ఫెరారీ ఏం చేస్తుంది ఇక్కడ, ఇక్కడ మన హాస్ అనే టీంకి ఇంజిన్ సప్లయర్ వీళ్ళే, కిక్స్ ఓవర్ అనే టీంకి కూడా ఇంజిన్ సప్లయర్ వీళ్ళే. అట్లానే మీరు జాగ్రత్తగా చూస్తే ఆస్టన్ మార్టిన్ కూడా మెర్సిడీస్, ఆస్టన్ మార్టిన్ కూడా మెర్సిడీస్ ఇస్తుంది ఇంజిన్, మెక్లారెన్ కి మెర్సిడీస్ ఇస్తుంది ఇంజిన్. అండ్ మెర్సిడీస్ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళదే వాడుకుంటారు. ఇక్కడ రెడ్ బుల్ చూడండి, రెడ్ బుల్ హ్యాస్ అ కాంట్రాక్ట్ విత్ హోండా, ఆల్ రైట్. అండ్ రేసింగ్ బుల్స్ హోండా. సో హోండా ఏదైతే మన కార్ కంపెనీ ఉందో వాళ్ళు వీళ్ళకి తయారు చేస్తారు అనమాట. హోండా హోండా ఇంజిన్స్ పెట్టుకుంటున్నారు వీళ్ళు. అండ్ ఐ థింక్ ఇది ఆటో షాప్ రెడ్ బుల్ వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళే తయారు చేసుకుందామని చూస్తున్నారు అనే న్యూస్ ఉంది. బట్ అది లెట్స్ కీప్ ఇట్ బికాస్ ఫర్. యా, హోండా కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది. యా, యా, ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఆల్పిన్ ఒక్కటే కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ దే ఉంటుంది ఆర్ అనమాట. జాయినింగ్ ఆస్టన్ మార్టిన్ మోస్ట్ ప్రాబబ్లీ. ఎస్, ఎస్, ఎస్. అండ్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే రెనాల్ట్ రెనాల్ట్ వాళ్ళు ఆల్పిన్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దిస్ బిట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాంట్రాక్ట్ లాగా అనమాట ఈ మొత్తం ఈ సెట్ లో. సో మేజర్ అరౌండ్ 2018 2019 లో ఆ టీమే ఉండేది రెనాల్ట్ అని. యా ఆ దాని తర్వాత టీంలో ఐ థింక్ వి యూస్ టు హ్యావ్ రికార్డో కదా. యా రికార్డో ఉన్నాడు కొన్ని రోజులు, తర్వాత కార్లో సైన్స్ ఉన్నాడు. ఆ మ్మ్. టీంకి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగినాయి. అది మధ్యలో మన విజయ్ మాల్యా కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు దాంట్లో. దట్స్ ఇన్ ద పాస్ట్. సో యా. Yeah. Not a promotion, but Drive to Survive చూడండి. Like you'll యా get the feel of it. నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు డ్రైవ్ టు సర్వైవ్ తోనే స్టార్ట్ చేశాను. గ్రేట్ స్టోరీ లైన్ ఉంటుంది. ఈ మధ్య సీజన్ చూడకండి, కొంచెం ముందుకెళ్ళి చూడండి. ఒక మంచి నెట్ఫ్లిక్స్ లో డ్రైవ్ టు సర్వైవ్ అని నొక్కితే సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 సూపర్గా ఉంటాయి. మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచి డ్రామా ఉంటుంది. సో చూసేసేయండి మీరు ఫ్రీ ఉన్నప్పుడు. ఓకే కౌశిక్, Mm. మనం కంటిన్యూ చేద్దాం, క్వాలిఫైయింగ్కి వెళ్ళిపోదాం ఇంకా. ఎందుకంటే రేపు రేస్కి సెటప్ చేద్దాం, చేయాలి కాబట్టి. వెళ్దామా Mm. లేకపోతే ఇంకా కొంచెం మాట్లాడదాం ఇక్కడే? నీ ఒపీనియన్ చెప్పు. ఒకసారి ఓవర్వ్యూ లా మాట్లాడదాము. యా, యా, షూర్, సో షూర్. స్ప్రింట్ స్ప్రింట్ క్వాలీకి ఒకసారి వెళ్తాం. యా, షూర్. స్ప్రింట్ క్వాలీలో మనం ఒకసారి టాప్ లో చూస్తే ఒక్క ఆ నిమిషం. యా, కనిపిస్తుందా కౌశిక్ స్ప్రింట్ ఎస్, క్వాలిఫైయింగ్? స్ప్రింట్ క్వాలీకి వెళ్తే హామిల్టన్ షాక్. లైక్ హామిల్టన్ వాజ్ వెరీ ఫాస్ట్ సూపర్. అండ్ అది ట్రాక్ రికార్డ్. నంబర్ 2 మ్యాక్స్ వచ్చాడు. We were expecting McLaren to be somewhere on top, but Norris did some mistakes. కిందకు వచ్చాడు. And this was a bit story that ఫెరారీతో పాటు రసెల్ వాజ్ ఆల్సో సమ్వేర్ ఎల్స్. ఓకే, మెర్సిడీస్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది అన్న ఆ ఫ్లోలో ఉంది. బికాస్ కిందనే చూస్తే మెర్సిడీస్ కూడా 7th ఉంది. దాని కింద చూస్తే అరౌండ్ 8th లో యూకి సునోడా. నోడా. యా. ఇన్ జనరల్ గా మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేమ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ జనరల్ గా ఉంటారంటే ఓకే, మేబీ ఆస్టన్ మార్టిన్ బాగొచ్చేమో అలా అనుకుంటారు. బట్ యూకి సునోడాలో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది. ఏం చేశారంటే హిస్ టీమ్మేట్ కెన్ యా. కిందకి వచ్చాం. వాళ్ళ టీమ్మేట్ ఐసక్ హజ్జర్కి ఏమైందంటే హీ గాట్ డిఎన్ఎఫ్ ఇన్ బిట్వీన్. డిఎన్ఎఫ్ ఎలా అయ్యాడు అంటే హీ వాస్ హీ డిడ్ ఎ మిస్టేక్ ఇన్ ఎ టర్న్. ఆ టర్న్ చేశాక నువ్వు మీరు ఇన్ జనరల్ గా ఒక ల్యాప్ వేసి దాని తర్వాత దాన్ని హాట్ ల్యాప్ అంటారు. బయట అది ఫినిష్ చేసుకున్నాకే యూ హ్యావ్ టు గో టు ద ట్రాక్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. ఇక్కడ టైం లిమిట్ అయిపోయేటప్పటికి హీ కుడెంట్ ఫినిష్ ఇట్. సో ఏం చేశాడంటే హీ గేవ్, ఇక్కడ ఒక న్యూ టర్మ్ వస్తుంది, టౌ అంటారు. సో వెన్ ఎ కార్ ఇస్ ఇన్ ఫ్రంట్ అండ్ ఇన్ బ్యాక్ నీ టీమ్మేట్ ఉంటే యూ పంచ్ ఎ హోల్ ఇన్ ఎయిర్. సో నీ వెనకాల వాడికి అంత ఎయిర్ ప్రెషర్ ఉండదు. సో హీ కెన్ గో మోర్ ఫాస్టర్ దాన్ హీస్ యూజువల్ స్పీడ్. అది టో వీడికి ఇచ్చాడు. అండ్ ఇట్ యాజ్ ఏ టీమ్ లైక్ టీమ్ ఎఫర్ట్ లాగా స్కోరింగ్ లైక్ హైయర్ పొజిషన్ కి ఇట్ వాస్ నైస్ టీమ్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు. 8th, బికాస్ ఈవెన్ దో అట్లా మెస్అప్ అయిపోయినా ఒక టీం మెంబర్ కి ఇంకోటి 8th వచ్చాడు. విలియమ్స్ సంగతికి వస్తే ఆల్బమ్ వాస్ పర్ఫార్మింగ్ బెటర్. ఎస్. లైక్ మేబీ హర్ష ఫీల్ అవుతాడేమో, బట్ ఫ్యాన్ యా, గా యా. చెప్పాలంటే విలియమ్స్ లో
విలియం సెటప్ కి ఆర్ ఇంకా సెన్స్ అలవాటు కాలేదు, లేదా ఆఫ్ ఇది కోర్స్, ఇంకా ఆఫ్ కోర్స్, రాలేదనే ఆఫ్ కోర్స్, అనుకోవాలి. ఆఫ్ సో కోర్స్. ఆల్బాన్ వాస్ పర్ఫార్మింగ్ వెల్, అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ ఓకే ఇలాంటి వాటికి కూడా కొంచెం టాప్ 10 లో ఇలాంటి టీమ్స్ ఉంటే మనకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే వావ్, అవును, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని. ఆస్టన్ అవును. మార్టిన్ వాస్ గుడ్, కాకపోతే వైల్డ్ కార్డ్స్ ఇక్కడ 8-9 అనే చెప్పాలి. యా. అండ్ హాస్ దేవర్ పర్ఫార్మింగ్ ఓకే. స్పెషల్ గా ఇది బాగుంది ఇలా ఇన్సిడెంట్ నాకేం గుర్తు రావట్లే. అండ్ గ్యాబ్రియల్ వీళ్ళది ఓకే, ఇట్స్ దిస్ వన్. వేరేవంతా హీ కుడెంట్ ఫినిష్ దట్. ఐ థింక్ వి స్పోక్ యా, అబౌట్ ఆల్ ద టీమ్స్ కౌశిక్. ఒకటే ఏంటంటే ఇక్కడ మనకి అవుట్లేయర్ లా కనిపించేది ఈ వ్యక్తి లియం లాసన్. ఐ నేను థింక్ వి ఆల్రెడీ మాట్లాడాను స్పోక్ తన అబౌట్ ఇట్. గురించి. అవును, సారీ. అవును. సో చెప్పు హర్ష, చెప్పు, నువ్వే చెప్పు. వాడే అవుట్లేయర్ ఇక్కడ అందరిలో. ఇక్కడ యా, ఏంటంటే నాకు మనం యాక్చువల్ చాలా కోపం వచ్చింది ఇప్పుడు. ఈ రోజు వీడియో కొంచెం ఎట్లా ఆడియన్స్ తో కొంచెం మేద్ర మాట్లాడేదానికంటే కొంచెం ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేలాగా పెట్టుకుంటున్నాం, ఉన్న వాళ్ళంత వరకు, చూసిన వాళ్ళ వరకు. సో వీడేంటంటే జనరల్ గా మీకు అర్థం కావాలంటే ఈ ఫెరారీలు, ఈ రెడ్ బుల్స్, మెక్లారెన్, మెర్సిడెస్ ఈ నాలుగు టాప్ టీమ్స్ అనుకోండి. సో వీళ్ళు ఫెరారీ, మెక్లారెన్, మెర్సిడెస్, రెడ్ బుల్, ఇంకా వీ కెన్ కన్సిడర్ వన్ ఆఫ్ అదర్ టీమ్స్. సో ఈ నాలుగు టీమ్స్ మెయిన్ అన్నమాట. ఈ నాలుగు టీమ్స్ జనరల్ గా కార్ చాలా బాగుంటుంది, రైట్? సో ఈ నాలుగు టీమ్స్ కారు టాప్ 10లో లేకపోతే ఆ డ్రైవర్ తప్పది. ఎందుకంటే కార్ అంత బాగున్నప్పుడు నువ్వు జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? అట్లీస్ట్ యూ షుడ్ బి సమ్వేర్ ఇన్ ద టాప్ 10 ఆర్ 11. సో ఇక్కడ డ్రైవర్ 20th వెళ్ళిపోవడం అనేది షాకింగ్. కానీ ఇక్కడ మేము అర్థం కూడా చేసుకుంది నాకు అనిపించేది ఏంటి అంటే కౌశిక్ పర్సనల్గా ఆ కార్ అనేది అంటే ఇట్స్ అ మిడ్ వే ఆర్గ్యుమెంట్ లాగా చేయొచ్చు ఇది. మ్యాక్స్ ఫర్ స్టాపానికి అలైన్డ్ గా ఆ కార్ ఉంది కాబట్టి అతను చేయలేకపోయాడు అనేది ఒక ఆర్గ్యుమెంట్. కానీ మరీ అంత మ్యాక్స్ ఫర్ స్టాపానికి చేసినా ఇట్స్ గుడ్ కార్ అనేది వి ఆల్ నో. సో ఎంతవరకు ఓన్లీ లియం మ్యాక్స్ లాసన్. వెర్స్టాపెన్ కి చేస్తే, నువ్వు 10th, వీడు 11th 12th వచ్చి వాడు ఫస్ట్ వస్తే అనుకునేవాడిని. ఉంటుంది. P20 వస్తే అది అనుకోవడానికి లేదు. అలాగే. 20యా? 20 అంటే యువర్ లాస్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను కౌశిక్ చెప్పాలనుకుంటుంది, స్ప్రింట్ క్వాలిఫైయింగ్ కి మీరు చూస్తే పెద్దగా ఓవర్టేకింగ్లు ఉండవు. ఎక్కువ ఓవర్టేకింగ్లు కానీ మనకి రేపు అయ్యే ఎన్ని ఓవర్టేక్స్ అవుతాయో అన్ని ఓవర్టేక్లు జనరల్గా ఉండవు. సో రేస్ కూడా క్లిక్ చేయవు అప్పుడు. రేస్ అనేది స్టాండింగ్స్ స్ప్రింట్. స్ప్రింట్. ఓకే. సో ఈ రెండింటిని పక్క పక్కన స్క్రీన్ పెట్టి చూపించాలంటే ఒక్క నిమిషం నాకు ఇస్తే నేను చేస్తాను. వర్ష అన్నట్టు అంత వేరియేషన్ ఉంది, బికాస్ ద నంబర్ ఆఫ్ ల్యాబ్స్ యూఆర్ డూయింగ్ ఇస్ లెస్. నీకంత స్ట్రాటజీస్ వేసి ఫాస్ట్ టైర్ అని మార్చడానికి అంత అవును. ఉండదు. ఉమ్. కనిపిస్తుందా ఇప్పుడు స్క్రీన్? హలో, కనిపించట్లేదా? ఈమెయిల్ కనిపిస్తుంది, జీమెయిల్. ఇప్పుడు ఎస్, పర్ఫెక్ట్. ఓకే. సో మన ఊరికే అంటే ఇన్ఫర్మేషన్ కోసం నేను పడినంత అంటారు ఇందాక. మీకు ఊరికి చూపిస్తాను పొజిషన్లు ఎట్లా ఉంటాయో, చేంజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది స్ప్రింట్ క్వాలిఫైయింగ్ అనమాట. నేను చూపిస్తుంది లెఫ్ట్లో. స్ప్రింట్ క్వాలిఫైయింగ్ అంటే గ్రిడ్ సెట్ చేయడానికి. గ్రిడ్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఎవరు నుంచి వాళ్ళు, సెకండ్లో, థర్డ్లో, ఫోర్త్లో ఎవరు నుంచి వాళ్ళు రేస్లో అని. ఓకే. ఇది స్ప్రింట్. ఇక్కడ మీరు చూస్తే హ్యామిల్టన్ వర్స్టాపెన్, పియాస్ట్రీ. ఓకే, ఇక్కడ షిఫ్ట్ ఉంది కొంచెం. దాని టూ తర్వాత త్రీ లెక్రెక్ షిఫ్ట్. లెక్రెక్ రసలు ఇక్కడ ఒకటి కూడా షిఫ్ట్ దాటాడు. 4-5, 5-4. ఆ, దాని తర్వాత రసల్ గడ్ నారస్ కింద పడిపోయాడు, 8th వెళ్ళిపోయాడు. కీమి యాంటనెల్లి అక్కడే ఉన్నాడు. ఓకే. సునోడా కూడా ఒక 2 పొజిషన్స్ పైకి వెళ్ళాడు. సో
ఏదో పెద్ద ఎక్కువ భారీ భారీ చేంజ్లే ఉండవు, దగ్గర దగ్గరగా అందరూ పాయింట్స్ వచ్చే చోట అయితే కింద అవుతూ పాయింట్స్ ఉంటాయి. కింద కింద అవుతూ ఉంటాయి బానే, కానీ సైన్స్ పడిపోయాడు కంప్లీట్లీ, 17th వెళ్ళిపోయాడు. ఐ థింక్ హీ డింట్ ఈవెన్ ఉమ్. ఫినిష్ ద రేస్ కంప్లీట్లీ సంథింగ్. వాడు పిటికి కూడా వెళ్ళాడు. పిట్కి వెళ్ళిపోతున్నాడు. సో యా, ఓవరాల్గా జరిగింది ఇన్సిడెంట్లు అయితే ఇట్లా ఉంటాయి అనమాట. సో ఐ థింక్ దిస్ ఇస్ అబౌట్ స్ప్రింట్ అండ్ స్ప్రింట్ క్వాలిఫైయింగ్. క్వాలిఫైయింగ్ గురించి మేము ఇంకో వీడియో చేస్తాం కొంతసేపట్లో. సౌండ్ గుడ్ కౌశిక్. కంటిన్యూ చేసేద్దాం కదా. అంటే ఇది రికార్డింగ్ అయిపోతుంది టైం. అవును. ఓకే. 8 minutes ఉంది. ఇంకా వన్ క్వాలిఫైయింగ్ 8 minutes లో అయిపోద్దిరా. మొత్తం అయిపోతుంది. ఖాళీగా. అయిపోతుందా? సరే, కంటిన్యూ చేద్దామంటే నాకు ఓకే. యా, ఇప్పుడు ఒకసారి క్వాలిఫై కూడా చూద్దాం. ఒక ట్యాప్ క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు క్వాలిఫైయింగ్కి వెళ్ళిపోదాం. ఏం జరిగింది క్వాలిఫైయింగ్ లో ఇంట్రెస్టింగ్ గా, అసలు ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు, రేపటి రేస్ కి ఇదే హైలైట్స్ చెప్తాం బ్రీఫ్ గా. నేను స్టార్ట్ చేస్తాను, నాకు అనిపించిన కొన్ని విషయాలు, కౌశిక్ కెన్ ప్రాబ్లీ యాడ్ ఆన్ టు దట్. షూర్. మెయిన్ గా నాకు అనిపించిన విషయం, నేను ఎక్స్పెక్ట్ చేసింది లూయిస్ హామిల్టన్ బాగా చేస్తాడు, బికాస్ ఒకటే కారు, పెద్ద కార్ మార్చరు. ప్లస్ స్ప్రింట్ క్వాలిఫైయింగ్ కి యాజ్ అ కాన్సెప్ట్ అంత తేడా ఉండదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది రియల్ గుడ్ చేస్తాడు అనుకున్నాను, కానీ అరౌండ్ 3 hours గ్యాప్ ఉంటుంది అంతే. ఆ, అంతే. సో బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అక్కడికి రాలేకపోయాడు. కానీ ఆస్కర్ పియాస్ట్రీ కానీ ల్యాండో నారిస్ కానీ సూపర్గా పర్ఫామ్ చేశారు. సూపర్ కార్, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ వర్స్టాపెన్ ఫోర్త్ రావడం అనేది కొంచెం అన్ఎక్స్పెక్టెడే, నాట్ సో మచ్. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే P2 గాయ వల్ల. అవును. లాస్ట్ ప్రాబ్లం. వరకు 1 2 3 అదే ఉండేది. రసెల్ వెన్ హీ ఫినిష్ ద ల్యాప్ 2 తీసుకున్నాడు. ఎస్, ఎస్. హీ స్ప్లిట్ ద మెక్లారెన్స్. మెక్లారెన్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఎస్, ఫర్ అదర్ టీమ్స్. ఎస్. అండ్ నాకు అనిపించిన పర్సనల్ కామెంట్, ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి ఈరోజు. ఇక్కడున్న ఐసక్ హ్యాడ్జర్, కిమి యాంటనెల్, వీళ్ళిద్దరు వయసు చెప్తే షాక్ అవుతారు చాలా మంది. 18 20 సంవత్సరాల మధ్యలో వీళ్ళ ఏజ్, వీళ్ళిద్దరిది. అండ్ ఎస్పెషలీ ఐసక్ హార్చర్, వాళ్ళ కార్ ఏమి మెయిన్ కార్ ఏం కాదు, మెయిన్ టీము కాదు. నేను మొన్న ఇట్స్ ఎ ఆస్ట్రే సెకండరీ టీమ్ ఆఫ్ రెడ్ రెడ్ బుల్ బుల్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇంజిన్ ఒకటే, పేర్లు కూడా ఒకటే ఉంటాయి, మీరు యాక్చువల్గా చూస్తే జాగ్రత్తగా ఆర్బిపిటి అని. కానీ వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం, ఈ అబ్బాయి పర్ఫామ్ చేసిన లాస్ట్ టైం క్రాష్ అయింది పాపం ఆస్ట్రేలియాలో. బట్ ఐ హ్యావ్ బీన్ హియరింగ్ అబౌట్ హిమ్ లాట్ ఇన్ F2, విచ్ ఇస్ సెకండరీ డివిజన్. And he came in second position last year, I think, something like that. He's superb in his car, and I don't think even both the drivers, Yuki Tsunoda and Isaac Hadjar, I think seventh రావడం ఇంత, వాళ్ళ సర్క్యూట్ కూడా ఈజీ సర్క్యూట్ ఏం కాదు చైనా. లాట్ ఆఫ్ టర్న్స్, లాట్ ఆఫ్ స్లో టర్న్స్, లాట్ ఆఫ్ ఫాస్ట్ కార్నర్స్ ఉంటాయి. దాంట్లో ఇలా పర్ఫామ్ చేయడం అనేది నాకైతే, ఐ థింక్ బోత్ ఆఫ్ దమ్, కిమి యాంటనెల్ అండ్ ఐసాక్ హడ్జర్, యా, వర్ దే సూపర్. బోత్ డిజర్వ్ టు బి మోర్ ఆన్ ద రెడ్ బుల్ సెకండ్ సీట్. యా, యా, అబ్సల్యూట్లీ. అండ్ ఒక కామెంట్ ఏంటంటే, నాకు కూడా అనిపించింది, సెయిన్స్ కూడా నిన్న పోస్ట్ రేస్ లో చెప్పిన మాట ఏంటంటే, విలియమ్స్ లో ఐఎమ్ నాట్ స్టిల్ అప్డేట్ టు ద కార్ అన్నట్టు కొంచెం మాట్లాడాడు. అది కూడా కాదు కానీ, ఇట్ లాట్ ఆఫ్ మిస్టేక్స్, ఇంకా బెటర్ చేసుకోవాలి అన్నట్టు అన్నాడు. సో దాట్స్ ఫర్ దెమ్. అండ్ ఐ థింక్ ఎక్కువ మెక్లారెన్స్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే దే హ్యావ్ గుడ్ కార్, దే హ్యావ్ గుడ్ డ్రైవర్స్. అవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1 2, వన్ మేబీ టు నోరిస్ ఫస్ట్ అనుకున్నాను, ఫస్ట్ సెకండ్ అని. యా, యా, యా. అండ్ ఐ డోంట్ థింక్ ఫెరారీ ఫ్యాన్స్ విల్ ఆల్సో బి హ్యూజ్లీ డిసప్పాయింటెడ్ 5-6 అనేది. నో వా మ్యాన్, మై యా. బ్రదర్ ఈజ్ ఎ ఫెరారీ ఫ్యాన్. ఎంత డిసప్పాయింటెడ్ అంటే, లైక్ స్ప్రింట్ రేస్ ఫస్ట్ వచ్చి స్ప్రింట్ క్వాలీలో ఫస్ట్ ఉండి, ఇక్కడ పోనీ సెకండ్ తీసుకో, పోనీ థర్డ్ ఉండు, ఫస్ట్ సిక్స్త్. పోల్లో కూడా లేకుండా 5 6 వచ్చి అంటే వెరీ డిసప్పాయింటెడ్ వాళ్ళు. యా, యా. బికాస్ 30.9 అయింది, అక్కడే 30.8. అవును, అవును, అవును. ఇంకా ఎస్టబాన్ ఓకాన్ 11th వచ్చాడు క్వాలిఫైయింగ్ లో, విచ్ వాజ్ అ బిట్ ఓకే, హిట్ ఇట్ గుడ్ అనిపించింది. ఇంకా ఎవరున్నారు మనకి ఇక్కడ, ఫెర్నాండో అలోన్సో. రూకీస్ ఇన్ జనరల్ గా అందరూ లాస్ట్ లో అవుట్ అయిపోయారు. అవును. అండ్ ఆల్పీన్ didn't perform well. Gabriel, the biggest rookie of the season, Liam Lawson, హీరో. 20th అనేది క్వాలిఫైయింగ్ లో
చెప్పానా 32.17 గుర్తుంది అది. అన్నిట్లో ఇంత లాస్ట్ రావడం అనేది ఒక ఇన్సల్ట్ నేను చెప్పాలంటే రెడ్ బుల్ కి. ఐ థింక్ నిన్న జాక్ బ్రౌన్ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మాట్లాడింది ఏంటంటే దే హ్యావ్ రియలీ ఫనీ డ్రైవర్ చాయిసెస్. ఐ డోంట్ చాయిసెస్. అండర్స్టాండ్ వై. అక్కడ నిజాయితీగా చెప్పాలంటే ఆ సీట్ లో హక్కు ఉండేది సలార్ లో చెప్తాడు కదా, కౌశిక్ మొన్న రివ్యూ చేసుకొని వచ్చాడు. ఆ అక్కడ కూర్చోవాల్సిన హక్కు మా నాయకుడిది, యూకి సురాడాది. యూకే సోనడా ఎంత కష్టపడ్డాడు ఎక్స్పీరియన్స్డ్ అతను. డ్రైవర్. అవును, ఎంత కష్టపడ్డాడు వాడు. ఎప్పటి నుంచో 18 నుంచి, వాడు 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి దగ్గర దగ్గరగా డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ సూపర్ డ్రైవర్. ఒక్క సీజన్ కూడా నాకు తెలిసి రెడ్ బుల్ ని, రేసింగ్ బుల్స్ ని, ఈ టీం ఏదైతే ఉందో ఐ థింక్ హీఈస్ పుషింగ్ దెమ్ వెరీ వెన్ అంటే. రికార్డో మారినా కూడా హీ వాజ్ ఏబుల్ టు డూ దిస్. యా, బ్యాడ్ డ్రైవర్ అస్సలు కాదు. ఆ ఆ కార్ ఎలా ఉండని, ఏమన్నా ఉండని, జస్ట్ పాయింట్లు అయితే సమ్ షార్ట్ తెప్పిస్తాడు. టెంపర్ ఉంటది కానీ యా. యా, పాయింట్లు అయితే తెప్పిస్తాడు. సో కానీ ఒకటి ఏంటంటే మాకు కూడా కన్సర్న్, ఆ రెడ్ బుల్ టీంలోకి వెళ్ళిపోయి వీడి డిప్రెస్ అయిపోయి టాలెంట్ అంతా పోగొట్టుకోకూడదు అని. ఈజ్ ద కార్ ఇష్యూస్ దట్ స్ట్రాంగ్ అనేది మాకు తెలియదు కాబట్టి. వాట్ ఈస్ యర్ కమెంట్ కౌశిక్, నువ్వేమనుకుంటున్నావు? వీడు వెళ్ళాలా, వెళ్ళకూడదా? వెళ్తే నిజంగా వీడికి హెల్ప్ అవుతుందా, అవ్వదా? ఓకే, ఆ టాపిక్ తెచ్చా కాబట్టి నేను నిజం చెప్పాలి. దెర్ ఇస్ ఎ కాంట్రవర్సీ. హోండా, జపాన్, ఈజ్ ఎ జపనీస్ డ్రైవర్. కాంట్రాక్ట్ ఎండ్ చేసుకొని వాళ్ళతో వెళ్తున్నారు. దేర్ ఆర్ బిహైండ్ ద సీన్స్ చాలా పాలిటిక్స్ కూడా నడవచ్చు. సో సో దే డింట్ వాంటెడ్ టు కంటిన్యూ. మేబీ ఇక్కడ పెట్టుకున్నారు. అదొక్కటే రీజన్ అని చెప్పను. దేర్ మైట్ బి లిటిల్ రీజన్. ఇది కూడా యాడ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే కొంచెం యాంగర్ గా కొంచెం రిప్లైస్ ఇస్తూ ఉంటాడు, అగ్రెసివ్ కొంచెం అని చెప్పేసి అనుకుంటారని చేసి ఉంటారు. కానీ ఐ థింక్ ద హోండా కాంట్రాక్ట్ హ్యాడ్ ప్లేడ్ అట్లీస్ట్ ఎస్, సిగ్నిఫికెంట్ థింగ్ ఇన్ దిస్ డిసిషన్. పర్ఫెక్ట్. ఇంకా పెద్దగా టీమ్స్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఇంకా కిక్ సౌబర్ గురించి ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఆడియో అవుతుంది. ఇంకా వీళ్ళు ఇదే డ్రైవర్లు పెట్టుకుంటారా, మార్చుకుంటారా, ఏమవుతుంది మనకి అస్సలు ఐడియా లేదు. కానీ ఇప్పటికైతే వర్స్ట్ గానే పర్ఫామ్ చేస్తున్నారు ఇంకా. సో ఎస్. గ్యాబ్రియల్ బొట్టిలిటో యాక్చువల్లీ F2 ఛాంపియన్ అయినా కూడా మరి ఏమవుతుందో ఏమో, మరి తెలియదు అక్కడ. బట్ యా, ఐ థింక్ దిస్ ఇస్ ద ఓవరాల్ ఇన్పుట్. ఐ థింక్ క్వాలిఫైయింగ్, నాకు తెలిసి క్వాలిఫైయింగ్ ఎలా జరిగిందో ఈ రోజున, రేపు పొద్దున్న రేస్ కూడా మరీ చాలా ఓవర్టేక్లు. ప్రెడిక్షన్స్ హర్ష. నేను అనుకోవడం అయితే మ్యాక్స్ ఫర్స్టాపెన్ ఖచ్చితంగా ఫోర్త్లో అయితే ఉండడు. 1 2 3లో ఎక్కడ ఉంటాడు ఖచ్చితంగా. దట్స్ వన్ ప్రిడిక్షన్ ఐ హ్యావ్. అండ్ లూయిస్ హ్యామిల్టన్ ఖచ్చితంగా ఎంతో కొంత పొజిషన్స్ ముందు పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఎంతవరకు వెళ్తాడో మనకు తెలియదు. అండ్ ఐసక్ హ్యాడ్జర్, కిమి అంటనెల్లి విల్ బి మై who I'll be keeping my eyes on for tomorrow. I'll be seeing how will they perform, where are they going, and what are they doing, and everything. These three drivers were in 7, 8, 9. ఐ థింక్ దట్ విల్ బి మై థింగ్. అండ్ విలియమ్స్ గురించి నేను ఇప్పుడిప్పుడే కాదు, మిడిల్ ఆఫ్ ది సీజన్ తర్వాత కూడా ఇంకా కార్లోస్ సైన్స్ ఇట్లానే పర్ఫామ్ చేస్తున్నాడు అంటే ప్రాబ్లీ ఇట్ ఇస్ కార్లోస్ మిస్టేక్ దెన్. బట్ ఐ హోప్ హీ డజంట్ డూ దట్. ఐ హోప్ హీ అడాప్ట్స్ టు ఇట్, బికాస్ విలియమ్స్ అనేది లాస్ట్ ఇయర్ బాటమ్ లో ఉండేది యాక్చువల్లీ టీమ్. 10th లో రావడం అనేది కూడా ఇట్స్, ఫర్ దెమ్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ షూర్. ఏమంటావు కౌశిక్? యా, ట్రూ. ఆల్బాన్ కొంచెం అప్పటి వరకు కొంచెం పాయింట్స్ చేస్తే ఇట్ విల్ బి ఏ డీసెంట్ థింగ్ ఫర్ దిస్. నా ప్రెడిక్షన్స్ వచ్చేటట్టయితే ఇవాళ స్ప్రింట్ రేస్ లో చూస్తే హామిల్టన్ కి ఫ్రెష్ ఎయిర్ ఉంది. హీ వాస్ లీడింగ్ ఇన్ దట్ అండ్ ప్లస్ 6 సెకండ్స్ గ్యాప్ పెట్టాడు. సో మై ప్రెడిక్షన్ విల్ బి పియాస్ట్రీ ఫ్రెష్ ఎయిర్ తో ఫస్ట్ ఉంటాడు. ఎస్. సెకండ్ విల్ బి మెక్లారెన్ దగ్గర లైక్ రసల్ ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ నోరిస్ విల్ డూ ఏ మిస్టేక్ అండ్ ఓవర్టేక్ అయిపోతుంది. హీ విల్ కమ్ టు థర్డ్. అండ్ మోస్ట్లీ ప్రాబబ్లీ అక్కడ ఏమైనా మెర్సిడీస్ మెస్అప్ అయితే 1 2 అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 3 యాజ్ ఫెరారీ అండ్ 4 యాజ్ నోరిస్. నేను 1 అనుకునేది, పియాస్ట్రీ, 2 మ్యాక్స్. థర్డ్, థర్డ్ ఏమన్నా సమ్ ఫెరారీ, మోస్ట్లీ హ్యామిల్టన్. నేను అనుకునేది 1 ఆస్కర్, సెకండ్ ప్రాబబ్లీ ల్యాండో, థర్డ్ మ్యాక్స్. దిస్ ఇస్ మై థాట్. ఐ డోంట్ నో.